పహల్గామ్ ఉగ్రదాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా? భారత్ నుంచే దాడికి స్కెచ్ వేశారా? ఉగ్రదాడికి జ్యోతి మల్హోత్రా సాయం అందించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గూఢాచారి జ్యోతి మల్హోత్రా విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రదాడికి ముందు జ్యోతి పహల్గామ్లో పర్యటించింది. అక్కడి సమాచారాన్నంతా పాక్ ఏజెంట్లకు చేరవేసింది. దాంతో టూరిస్టులపై దాడి చేసేందుకు ఉగ్రవాదులకు ఈజీ అయినట్లుగా తెలుస్తోంది. పాక్ ఎంబాసీలోని అధికారి డానిష్తో జ్యోతికి సత్సంబంధాలున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలోని పాక్ ఎంబాసీలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎంబాసీకి కేక్ తీసుకొస్తూ డానిష్ మీడియాకు చిక్కాడు. కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారనే దానికి అప్పుడు డానిష్ దగ్గర సమాధానం లేదు. ఈ క్రమంలో పహల్గామ్ దాడి ఆపరేషన్ సింధూర్ సమయంలో పలుమార్లు జ్యోతి ఢిల్లీలోని పాక్ ఎంబాసీకి వెళ్లి డానిష్ను కలిసింది. దీంతో జ్యోతి పహల్గామ్కు సంబంధించిన పక్కా సమాచారాన్ని చేరవేసిందనే అనుమానాలకు బలం చేకూరింది. జ్యోతి విచారణలో పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె అక్కడ పర్యటించినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడి సమాచారాన్నంతా పాక్ ఏజెంట్లకు చేరవేసినట్లుగా అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో జ్యోతికి స్నేహం ఉంది. పహల్గామ్ దాడికి ముందు జ్యోతి పలుమార్లు పాక్లో పర్యటించింది. అక్కడి నుంచి చైనాకు వెళ్లినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని డానిష్తో జ్యోతి టచ్లో ఉంది.